సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మేడిగడ్డ పర్యటన ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మేడిగడ్డకు బస్సుల్లో తరలి వెళ్లారు. బయలుదేరే ముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టులో అనేక లోపాలున్నాయని, ఈ విషయాన్ని చూపించేందుకే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ప్రజా ప్రతినిధులందరికీ క్షేత్రస్థాయిలోనే బ్యారేజీకి సంబంధించిన అంశాలను అధికారుల ద్వారా వివరించనున్నారు. విజిలెన్స్ నివేదికతో పాటు గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జరిపిన అధ్యయనంలో తేలిన అంశాలు, నివేదికలో పొందుపరిచిన అబ్జర్వేషన్లన్నిటినీ ప్రస్తావిస్తూ ప్రజా ప్రతినిధుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయనుంది రేవంత్ సర్కార్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి. మేడిగడ్డ సందర్శనకైతే ఇటు సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా బయలుదేరారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వెంకట్? ప్రసన్న, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కలిసి దాదాపు 4 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరారు. అట్లనే ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించారు. వాళ్ళు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు. ఇక నేతలు అట్లనే లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మేడిగడ్డకు బయలుదేరారు. ప్రధానంగా ప్రభుత్వం చాలా క్లారిటీతో చెప్తుంది. భూదద్దంలో పెట్టి చాలా గొప్పగా ప్రపంచానికి పరిచయం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, ఎన్ని లక్షల కోట్లతో దాన్ని నిర్మించారు. దాని కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ ప్రాజెక్టులు ఇవాళ ఎందుకు నిరుపయోగంగా మారాయి అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీరందరూ కూడా తప్పకుండా రావాలి, ప్రాజెక్టును పరిశీలించాలి, పరిశీలించిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎందుకు పగుళ్ళు వచ్చింది, ఎందుకు కుంగిపోయే ప్రమాదం ఏర్పడింది, రేపు వర్షాకాలంలో భారీ వర్షాలు వస్తే పడిపోయే ప్రమాదం ఎందుకుంది, ప్రాథమికంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ప్రాథమికంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది పగుళ్ళు ఏర్పడింది, పిల్లర్లు తొలగించాల్సి ఉంటుంది, ఆ పిల్లర్లు తొలగిస్తే మొత్తం ప్రాజెక్టు పడిపోయే ప్రమాదం ఉందంటూ కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇప్పటికే చెప్పింది. కానీ ప్రపంచానికి మీరు పరిచయం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,47,000 కోట్లకు ఇవాళ చేరింది. ఇప్పుడు రేపు దాన్ని నిర్మించాలంటే కూడా మళ్ళీ 2 లక్షల కోట్లు కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా మనం విన్నాం. స్పష్టంగా రాష్ట్రంలో జరిగేది అది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళేమో పక్క రాష్ట్రాలకు అమ్ముడుపోయాయి గత 10 ఏళ్లలో. అట్లనే నిధులన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గంగలో కలిపారు. నియామకాలన్నీ కూడా విదేశాలు, దేశ పొలిమేర దాటి విదేశాల్లో అంగట్లో సరుకుగా అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల మీద దాదాపు 1600 మంది బలిదానాలు ఉన్నాయి. ఈ బలిదానాలు ఇవాళ ఎలాంటి న్యాయం చేశారు? అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, అనేక ఆశలు గల్లంత అయినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం కన్నా ఈ 10 ఏళ్లలో జరిగిన నష్టమే అత్యధికంగా ఉంది అనేది ప్రభుత్వం స్పష్టంగా ఒక నివేదిక, ప్రణాళిక బద్ధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాళేశ్వరం అంశం ఇవాళ బయటికి వస్తే కేసీఆర్ ఇవాళ ప్రజాకోర్టులో దోషిగా నిలబడాల్సి వస్తుంది. కాబట్టి నీళ్లు కృష్ణా ప్రాజెక్టు జలాంశాలు ఇవాళ తెర మీదకి తీసుకొచ్చారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ నల్లగొండలో ఒక సభ పెడుతున్నారు. అయినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉత్తర తెలంగాణకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు 10 ఏళ్ల కాలంలో. దక్షిణ తెలంగాణను మాత్రం పూర్తి స్థాయి వెనుకబాటు గురి చేశారు అనేది స్పష్టం. పాలమూరు చాలా వెనుకబడిన ప్రాంతం, ఇప్పటికీ వలసలు ఆగట్లేదు, ఇప్పటికీ ఆకలి చావులు ఆగట్లేదు.
ఎండాకాలం వస్తే ఇళ్ళని తాళాలు వేసుకొని వలసలకు వెళ్ళే పరిస్థితులు ఇంకా పాలమూరు జిల్లాలో ఉన్నాయి. కన్న బిడ్డల్ని సైతం అమ్ముకొని వచ్చిన డబ్బులతో వడ్డీ కిస్తులు కట్టుకునే పరిస్థితులు కూడా పాలమూరు, మెదకు, నల్లగొండ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ జిల్లాలన్నింటిని కూడా వదిలేసి, ఈ దక్షిణ తెలంగాణ వదిలేసి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాష్ట్ర సంపద మొత్తం కూడా అందులో పోశారనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మొత్తం కూడా పూర్తి వివరాలు నివేదిక ఆధారంగా ప్రతి శాఖకు సంబంధించి ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక ప్రకారంగా శ్వేతపత్రం విడుదల చేస్తుంది అసెంబ్లీలో. ప్రజలు కూడా దాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా ప్రజల భాషలోనే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అంతకుముందు శాఖలో కూడా భారీ అవినీతి జరిగింది, అందులో కూడా చేతులు మారాయి. అట్లనే విద్యుత్ డిస్కంలో అప్పుల్లో ఉన్నాయి, కోట్లలో, అది కూడా శ్వేతపత్రం విడుదల చేసిండ్రు. ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ అంటే నీటిపారుదల శాఖ మీద ఒక శ్వేతపత్రం రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఏదో ఒక రోజు దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే నిధుల నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవాళ బలిదానాల కారకులు ఎవరు, ఇట్లాంటి అనేక అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇవాళ వెంకట్, మేడిగడ్డ సందర్శనకైతే ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా సిద్ధమయ్యారు. మరి కాంగ్రెస్ నేతలతో పాటు ఇటు ఎంఐఎం కి కానివచ్చు, ఇటు బీఆర్ఎస్ కి కూడా ఆహ్వానం అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో మరి దానికి సంబంధించి వాళ్ళు హాజరు అవుతారనుకోవచ్చా? ఒకవేళ ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీ అయితే బయలుదేరింది, సో వాళ్ళ వెంట వీళ్ళు ఉన్నారనుకోవచ్చా వెంకట్? బీఆర్ఎస్ ఇప్పటికే వెళ్ళమని ప్రకటించి ఉంది. వాళ్ళకి నల్గొండలో సభ పెట్టుకున్నారు. అట్లనే బీజేపీ ఆల్రెడీ ఇంతకుముందు మేము ప్రాజెక్టును సందర్శించాం, ఇప్పుడు పరిశీలించుకోవాల్సింది మీరే, తేల్చుకోవాల్సింది కూడా మీరే. ఎక్కడ గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది అని కూడా బీజేపీ తేల్చి చెప్పింది. ఇక దానికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక ఎవిడెన్స్ కూడా ఇచ్చింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు. కాబట్టి ఇవంతా ఒకవైపు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలో కూడా ఆహ్వానం అందినప్పటికీ వాళ్ళు వెళ్ళమని ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జరిగిన అవినీతిలో కేసీఆర్ ఒక దోషిగా ప్రజా కోర్టులో నిలబడతారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశాన్ని తెర మీద లేకుండా కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించిన నీటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇలా కేసీఆర్ అంతా కూడా ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టి ముందుకు వస్తారు. ఆ సెంటిమెంట్తోనే ఈ 10 ఏళ్ల కాలం మొత్తం కూడా తెలంగాణ సంపదను లూటీ చేసింది వాళ్ళ ఫ్యామిలీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా నివేదిక రూపంలో ప్రజలకు తెలియపరుస్తుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చూసిన తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టిండ్రు. 1600 మంది బలిదానాలు అయ్యారు. తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. ఆ తర్వాత మొన్నటికి మొన్న 60 రోజులు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు కాలేదు, ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టిండ్రు. తర్వాత వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు కృష్ణా జలాల నీటి మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రజలకు అర్థమయ్యేలా కూడా వివరిస్తుంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు మిగతా లెఫ్ట్ పార్టీలు, ఎంఐఎంతో పార్టీలకు కూడా ఆహ్వానం అందింది. లెఫ్ట్ పార్టీస్ అట్లనే ఎంఐఎం కూడా వెళ్లేందుకు సుముఖతగా ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్తామని చెప్పారు. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం వెళ్ళడం లేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. 3 గంటలకు అక్కడ చేరుకుంటారు. 3 గంటల తర్వాత 2 గంటల పాటు అక్కడికి వెళ్ళి పరిశీలిస్తారు. పవర్ ప్రజెంటేషన్ మరొకసారి ప్రజలకు అర్థమయ్యేలా వివరించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. తిరిగి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ రిటర్న్గా హైదరాబాద్కు వచ్చి రేపు 10 గంటలకు దీని మీద అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.